ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలలో ముఖ్యంగా మాకు ఫోన్ చేస్తున్నటువంటి భక్తులు కావచ్చు, లేదా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారు కావచ్చు, వారు ఏమడుగుతున్నారంటే బదనికల గురించి చెప్పండి గురుగారు అని అడుగుతున్నారు. అసలు ఈ బదనిక అనే పదము ఎక్కడుంది, ఎవరి ద్వారా ఇది మొదట చెప్పబడినది అన్న విషయాలను తెలుసుకోగలగాలి. పూర్వము అనేకమైనటువంటి గ్రంథాలలో మనం పరిశీలించినప్పుడు పార్వతీమాత తన భర్త అయినటువంటి శివ భగవానుని కొన్ని విషయాలు అడుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో బదనిక అనే మాట గురించి అడిగినట్లుగా ఈ గ్రంథాలలో చెప్పబడి ఉన్నాయి. అయితే దానికి సమాధానంగా పూర్వము మంత్రములు, యంత్రములు, తంత్రములు, ఔషధ సంబంధమైన విషయాలని ఏ మహావిద్యల్లోనైతే విష్ణువు చేత చెప్పబడినదో ఆ విషయాలనే నీకు చెప్తాను దేవి అన్నట్లుగా శివ భగవానుడు పార్వతీమాతకు చెప్తుండగా ఈ గ్రంథములో కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే తెలియనటువంటి వారు ఈ బదనిక గురించి పెద్దగా తెలుసుకోలేకపోతున్నారు. చిన్న విషయం అనేసి కొట్టి పడేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బదనిక అంటే ఏమిటంటే ఇది ఒక వృక్ష సంబంధమైనటువంటి సంపద. ఏ చెట్టులోనైనా కానీ మనం పరిశీలించినప్పుడు ఈ బదనిక పుట్టడానికి ప్రకృతి పర్మిషన్ ఇస్తుంది. అయితే అన్ని చెట్లలోనూ ఈ బదనిక రాజ్యము పుడుతుందా అంటే అలాంటి అవకాశం కూడా లేదు. ఏ ప్రాంతములోనైతే దైవ సంచారము, దైవ అనుగ్రహం అయితే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లలో ఈ బదనిక రాజ్యం అనేది పుడుతుంది. ఈ బదనికను ఏ చెట్టు మీదనైతే మీరు చూడగలుగుతారో ఆ చెట్టుల్లో కొమ్మల మధ్యలందు సంగమం నుండే ఈ యొక్క బదనిక అనేది పుడుతుంది. ఆ బదనిక పుట్టడం ఎలా ఉంటుందంటే ఒక మారింటి మొక్క అందులో ఏర్పడడం జరుగుతుంది. అంటే కొమ్మల మధ్యలో నుండే ఈ యొక్క సంగమమునందు పుట్టే ఈ మొక్క పేరేమిటంటే మారింటి మొక్క. మారింటి మొక్క అని ఎందుకు చెప్పామంటే ఆ చెట్టు యొక్క లక్షణాలని ఏ చెట్టులోనైతే ఈ మారింటి మొక్క పుడుతుందో ఆ చెట్టుకు సంబంధమైనటువంటి లక్షణములు ఈ యొక్క మొక్కలో ఉన్నటువంటి పూలకు కానీ, కాయలకు కానీ, ఆకులకు కానీ ఉండదు. అది వేరుగాను ఇది వేరుగాను ఉంటుంది. అయితే ఇది చాలా పొడవుగా శాఖోపశాఖలుగా ఉంటాయి. అయితే దీంట్లో ఒక మొక్క ఏర్పడము, ఆ మొక్కకు ఏర్పడినటువంటి కొమ్మకు 24 కనుపులతో కూడినటువంటి కొమ్మ అనేది ఏర్పడుతుంది. ఈ 24 కనుపులతో ఉన్నటువంటి కొమ్మకు ఒక్కొక్క కనుపుకి ఒక్కొక్క ఆకు మాత్రమే ఉంటుంది. ఇది మనం గమనించవచ్చు. మీకు కావాలంటే నేను ఈ యొక్క వీడియోలోనే డిస్ప్లేలో చూపిస్తున్నాను, చూడండి ఈ బదనికలు ఏ విధంగా ఉంటాయి అని. అంటే బదనికలు అన్నీ కూడాను ఏ చెట్టుకి ఈ మారింటి మొక్క ఏర్పడినా కానీ అది ఒకేలాగానే ఉంటుంది. అది చింత చెట్టు అయినా కావచ్చు, కనీసం గవర్నమెంట్ చెట్లు ఉంటాయి అంటే ముళ్ళ చెట్లకు ఏర్పడినా కానీ, మారేడు చెట్లకు వచ్చినా కానీ, జిల్లేడు చెట్టుకు వచ్చినా కానీ
జువ్వి చెట్టుకు వచ్చినా కానీ, నేరేడు చెట్టుకు వచ్చినా కానీ, దానిమ్మ చెట్టుకు వచ్చినా కానీ, అలాగే ఏ చెట్టుకైనా కానీ ఈ యొక్క బదనిక పుట్టడం అనేది ఉంటుంది. అయితే ఆ బదనిక పుట్టాలంటే ఒక పవిత్రమైనటువంటి స్థలంలో అది ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క బదనిక రాజ్యము ఆ చెట్టుని వరిస్తుంది, ఆ చెట్టు దగ్గరికి అది ఏర్పడడానికి అవకాశాన్ని ఇస్తుంది. మనం చింత చెట్టుకు కూడా బదనికలను చూడొచ్చు. అయితే ఇది అరుదుగా లభించే ఒక బదనిక రాజ్యము. అయితే అందులో ఏర్పడే ఆ బదనికను మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి దానికి అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి శక్తులు అనేవి ఉంటాయి. వేప ఆకు అంటే వేప ఆకు పూసే వేప ఆకు వచ్చే వేప చెట్టు కూడాను ఈ బదనిక అనేది ఏర్పడడం అనేది ఉంది. అది మనము అనేక మార్లు కూడా కొన్ని వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఈ బదనికల్ని ఉపయోగించడం అనేది అది మంచి ఫలితాలను ఇవ్వడం అనేది కూడా జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఒక చెట్టులో ఉన్నటువంటి బదనికను ఎలా పడితే అలా యూజ్ చేసుకునేదానికైతే లేదు. ఆ చెట్టుకి మొలకెత్తినటువంటి ఆ మారింట ఆకు బదనిక అని చెప్పబడినప్పుడు ఆ బదనిక చాలా సుకోమలంగా ఉంటుంది. సుకోమలం అంటే ఏమిటంటే చాలా సున్నితమైనటువంటి ఆకృతిలోను ఆకారంలోనూ అది కనబడడం అనేది జరుగుతుంది. నాలికగా కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అయితే ప్రత్యేకంగా నేను ఇందులో చాలా వరకు అనుభవపూర్వకంగా నేను పొందినటువంటి బదనికల వలన నాకు ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. అయితే ఈ బదనికను ఉపయోగించుకునేటప్పుడు ఒక చెట్టులో ఉన్నటువంటి బదనిక తూర్పు దిక్కులో వ్యాపించి ఉన్న దాన్ని కానీ ఉత్తర దిక్కులో వ్యాపించి ఉన్నటువంటి బదనికల్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే ఆ బదనిక మనకు కనబడదు. అందరికి కనబడిపోతుందంటే కనబడదు. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారికే కనబడుతుంది. ఒకవేళ ఈరోజు మీరు చూసేసి వెళ్తే రేపు ఉదయానికి మళ్ళీ మనం తీసుకుందామని వచ్చినా కానీ ఆ బదనిక మాయమైనటువంటి రోజులు కూడా మేము కళ్ళారా చూస్తున్నాం. అయితే అందరికి కానీ ఆ దృష్టి ఉండదు. కొంతమందికి మాత్రమే ఆ బదనికలు కనబడడం జరుగుతుంది. అయితే ఈ బదనికలను మనం స్వీకరించడానికి మొదట వృక్షానికి నిమంత్రణం చేయాలి. అంటే వృక్ష నిమంత్రణము అయిన తర్వాత ఆ బదనిక నిమంత్రణము చేయాలి. ఈ రెండు విషయాలు చేయకుండా కానీ మీరు కానీ బదనికను స్వీకరించడానికి ప్రయత్నం చేసినా అది మీ ఇంటికి వెళ్ళేసరికి మీకు ఒక అపాయం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఒకవేళ ఎట్టకేలకు మీరు తీసుకెళ్ళినా కానీ దానివలన నిష్ప్రయోజనమే కానీ ప్రయోజకత్వం అనేది ఏర్పడదు. దీనికి అనేకమైనటువంటి విధానాలను మనము సూచిస్తాం. అంటే మనకున్నటువంటి 27 నక్షత్రాలు ఏ విధంగానైతే ఏర్పడ్డాయో ఆ 27 నక్షత్రాలు అలాగే తిథులను బట్టి వారాన్ని బట్టి అమావాస్య పౌర్ణమి వాటిని బట్టి కూడాను వాటిని స్వీకరించడము సేకరించడం అనేది ఉంటుంది. ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వారంలో ప్రత్యేకమైన తిథిలో ప్రత్యేకమైన నక్షత్రంలో ప్రత్యేకమైన కరణంలో ప్రత్యేకమైన యోగమునందు వాటిని మనం స్వీకరించి మనం దాన్ని భద్రపరుచుకొని దాన్ని తగిన విధంగా మంత్ర సాధన కలిగినటువంటి దీక్షతో కానీ మనం కానీ ఉపయోగించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి నేను ఒక విషయాన్ని మీ ముందరికి తీసుకొచ్చి పెడతాను. అందులో లక్ష్మీ యోగాన్ని కలిగించే బదనికలు ఉన్నాయి. స్త్రీ పురుషుల్ని ఒకరినొకరు వశ్యం చేసే బదనికలు ఉన్నాయి. అదేవిధంగా రామ లక్ష్మణులంతటి వారిని విడగొట్టగలిగే అంత బదనికలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి బదనికలు ఉన్నాయి. ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధమైన ఫీల్డ్లో అన్వేషణ చేయగా గొప్పగా ఉన్నతంగా జీవించడానికి కావాల్సినటువంటి బదనిక రాజ్యములు ఉన్నాయి. అలాగా అనేకమైన వ్యాధులతో ఎప్పుడు చూసినా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వారు వెంటనే నయం అవడానికి కావాల్సిన బదనికలు ఉన్నాయి. ఒకటి కాదండి, మనిషి జీవితానికి కావలసినటువంటి అన్ని సుఖాలని సౌఖ్యాలని సుభిక్షమైన జీవితాలని పొందడానికి కావలసిన బదనికల్ని ఈ సృష్టి తనంతట తానుగా ఏర్పాటు చేసింది. అయితే అందరికీ అది లభ్యమవుతుందంటే లభ్యం కాదు. సాధనా శక్తి కలిగినటువంటి వారికి అనుష్ఠాన సిద్ధి కలిగినటువంటి వారికి తదేక దృష్టితో దీక్షతో మంత్రాన్ని నిమంత్రణము చేయగలిగినటువంటి వారికి ఇది సాధ్యపడుతుందని నేను చెప్పగలను. అలాగే ఒక్కొక్క వీడియోలో నేను
ఒక్కొక్క బదనిక గురించి చెప్పడం అనేది ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఇప్పుడు జువ్వి చెట్టుకి ఏర్పడినటువంటి బదనికను ఏ విధంగా స్వీకరించాలి, దానిని మనం ఎందుకు ఉపయోగపరుస్తాం అంటే ఏమిటి, జువ్వి చెట్టుకి వచ్చినటువంటి బదనిక రాజాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి, అలాగా స్వీకరించిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా పదిలపరుచుకొని వేటికి ఉపయోగించాలి అన్న అంశాలను నేను క్లుప్తంగా తెలియజేస్తాను. మొదట నేను బదనిక అంటే ఏమిటనే విషయం చెప్పాను. అది తెలియకుండా ఈ వీడియోని చూస్తే మీకు ఉపయోగం లేదు. అది విన్న తర్వాత ఇది చేయండి. అది ఏమిటంటే, ఈ జువ్వి చెట్టు అనేది చాలా చిన్న చిన్న ఆకులు కలిగినటువంటి చెట్టుగా మనము భావిస్తుంటాము. కొంతమందికి ఈ చెట్టు పేరు చెప్పిన వెంటనే జువ్వి చెట్టా అంటారు. అవును, జువ్వి చెట్టుకి కూడాను మారింట ఆకు, మారింట మొక్క అనేది ఏర్పడుతుంది. దీన్ని బదనిక అనేసి నేను చెప్తున్నాను. ఏ బదనికైనా కానీ 24 కనుపులు కలిగినటువంటి కొమ్మ వేలాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ 24 కనుపులలో కూడాను ఏ కనుపుని తీసుకుని మనం చూసినా గానీ ఒక్కొక్క ఆకు అనేది అందులో కనబడుతుంది. ఇది బదనిక యొక్క రహస్యం. అయితే ఈ చెట్టుని మనం సమీపించాలంటే మొట్టమొదట ఎక్కడుందని మొదట తెలుసుకోవాలి. దానికి బదనిక నేను చెప్పినట్లుగా ఉందనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత మీరేం చేయాలంటే, ఒకవేళ ఉంది అన్న తర్వాత ముందు రోజు, అంటే ఇప్పుడు ఎప్పుడు తీయాలనేది నేను చెప్తాను. ఆదివారము అమావాస్య అర్ధరాత్రి పూట దీన్ని తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు మాత్రమే దీనికి చాలా చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికంటే ముందు రోజు, అంటే అమావాస్య రేపు అనుకుంటే ఈ రోజు రాత్రికే మీరేం చేయాలంటే, లేదా రేపటికి అమావాస్య అనుకుంటే ఈ రోజు రాత్రికే ఏం చేయాలంటే, ఒక చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని కల్పించుకోవడానికి ఆ చెట్టు యొక్క పర్మిషన్ అడగాలి. శివుని ఆజ్ఞ లేనిదే ఆ పర్మిషన్ అనేది మనకు లభించదు. శివాజ్ఞ తీసుకొని ఆ వృక్షరాజం దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు యొక్క మొదలులో శుభ్రం చేసి అక్కడ పసుపు కుంకుమ తదితరమైనటువంటి సాంగ్యాలు చేసి, ఆచారాలు చేసి, పసుపుని పూసి కుంకుమ పెట్టి, ఒక చెట్టుని ఏ విధంగానైతే పూజిస్తాం అక్షంతలతో పూజించి, ఒక 9 రకాలైనటువంటి దారాలు తీసుకొని వెళ్ళాలి. దానికి 9 సూత్రములు అంటారు. 9 సూత్రములతో 3 సార్లు కుడివైపు తిరిగి ఆ చెట్టుని బంధించాలి. దానికి ఒక మంత్రం ఉంటుంది. సాదాసీదా వాళ్ళైతే దీన్ని సాధించలేరు. ఒక మంత్రాన్ని యూజ్ చేసుకొని అది సాధకులకు తెలుస్తుంది. ఆ మంత్రంతో ఏం చేయాలంటే, ఆ యొక్క చెట్టుని మొదలుకి కట్టాలి. 3 సార్లు తిరిగి కట్టి నమస్కరించుకొని, ఓ బదనిక రాజమా, నేను రేపొచ్చి ఈ యొక్క బదనికను స్వీకరిస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వు, అనుమతినివ్వు, నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి చేరాలి ఈ సమయంలో అనేసి అక్కడ దీపం వెలిగించి, తర్వాత ఈ మాట చెప్పి, నీ అనుమతితో నేను తీసుకోవాలనుకుంటున్నాను, నాకు రక్షణ కలిగించని చెప్పి రక్షణ కవచాన్ని కూడా ధరించాలి. అలా ఇంటికి వెళ్ళి శుచి శుభ్రంగా నిద్రపోయి, ఆ తర్వాత రోజు అమావాస్య రోజున వీలైతే అర్ధరాత్రి అమావాస్య ఆదివారం రోజున వచ్చి మళ్ళీ అక్కడ పూజలు చేసి, పసుపు కుంకుమలతో పూజ చేసి, పువ్వులు చల్లి, ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి, అక్షంతలు చుట్టూ చల్లి, ఆ యొక్క చెట్టు నుండి మళ్ళీ అనుమతిని కోరి, నేను వచ్చాను, నన్ను అనుమతించు, ఒకసారి ఆ యొక్క వృక్షంలో ఉన్నటువంటి ఆ బదనికలు నాకు అనుకూలంగా, నాకు అందుబాటులోకి వచ్చేటట్టుగా చేయమని ఆ వృక్షాన్ని కోరి, ఆ వృక్షానికి ఉన్నటువంటి బదనికలను స్వీకరించి తల మీద పెట్టుకుని, కింద పడకూడదు బదనికలు, ఆ బదనికలను కింద పడకుండా తల మీద పెట్టుకుని కుడివైపు మళ్ళీ 3 సార్లు ప్రదక్షిణ చేసి, నేను తీసుకెళ్తున్నాను, దీనిని నేను కావాల్సిన దానికి ఉపయోగించుకుంటున్నాను, నాకు రక్షణ ఇవ్వు, వర్షాకర్షణ శక్తిని ఇవ్వని కోరాలి. అలాగా సూర్యుడు ఉదయించక మునిపే అర్ధరాత్రి తీసుకున్నటువంటి ఆ యొక్క జువ్వి చెట్టుకు ఉన్నటువంటి బదనికల్ని సూర్యుడు ఉదయించక మునిపే ఇంటికి చేరే విధంగా ప్లాన్ చేసుకుని, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బేషన్లో పాలు పోసి, ఆ పాలలో ఈ యొక్క బదనికల్ని ఒక్కొక్క కనుపుని తుంచి అక్కడ వేసి, దాన్ని శుభ్రం చేసి, దానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి, ఆవు పాలతో కడిగి, ఆ తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. అలా ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత చక్కగా భద్రపరుచుకొని దాదాపు 9 రోజుల పాటు మహామంత్ర రాజం ఉంటుంది దానికి, ఆ మంత్రంతో పూజ చేసి మీరు ఏమైతే కోరుకున్నారో ఆ సంకల్పం చెప్పాలి.
అయితే ఈ జివ్వి చెట్టు యొక్క బదనిక ఎందుకు ఉపయోగపడుతున్న రహస్యాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. అదేమిటంటే చాలా కుటుంబాల్లో మనం చూడొచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. ఒకరికి పడితే ఒకరికి ఒక విధమైనటువంటి జుగుప్ష, ఈర్ష్యలు, అసూయలు ఉంటాయి. ఈగో క్లాష్ వస్తుంటుంది. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు నువ్వు చెప్పిన మాట వినాలా అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ వశ్య ఆకర్షణ శక్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎంత దూరం అయిపోతున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య వశ్యాకర్షణ తక్కువగా ఉన్నా కానీ దీన్ని వారి యొక్క మగవాళ్ళైతే ఆడవాళ్ళైనా కానీ వాళ్ళు మొలకు కట్టుకుని ప్రయత్నం చేస్తే వాళ్ళు దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. అంటే వారికి భార్యాభర్త మధ్య సంబంధం కానీ శారీరక సంబంధాలు దూరంగా ఉన్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి. ఒకవేళ అలా కాకుండా ఇంకా దగ్గరగా ఉంటే ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఆ బదనికను చక్కగా ఎవరికైతే మనం ఆకర్షించబడాలనో వారు మనకి ఆకర్షించబడాలన్నా, మీరు వారికి ఆకర్షించబడాలన్నా కానీ ఆ బదనికని వారి శరీరంలో ఏదో ఒక భాగంలో సృజింపజేయాలి. అలా చేసినప్పుడు క్రమంగా ఖచ్చితంగా ఒకరికి మధ్య ఒక అన్యోన్య దాంపత్యం అనేది కలుగుతుంది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది, వశ్యాకర్షణ కలుగుతుంది. అది జీవితంలో ఎప్పటికీ విడిపోని విధంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందంటే దాంట్లో ఎలాంటి సందేహమే లేదు. దీనిని ఎవరు చెప్పారంటే పూర్వము పార్వతీమాతకు శివ భగవానుడు చెప్పడము, అది గ్రంథాల్లో కూడా ఉండడం జరిగింది. అంటే నేను చెప్పినటువంటి నియమముల్ని పాటించి దాన్ని స్వీకరించాలి. ఏదో వెళ్ళినాంలే, ఆ జువి చెట్టు కనబడిందిలే, ఆ జువి చెట్టుకి నేను చెప్పినటువంటి ఆ బదనిక ఉందిలే, దాన్ని తీసుకొని జోబులో పెట్టుకొని పోయేసి మనం ప్రయత్నం చేస్తాము. నా భార్య, నా భర్త కాబట్టి వీళ్ళిద్దరూ నాకు ఆకర్షించబడతారు, లేదా నా బిడ్డలు ఆకర్షించబడతారు, నా కుటుంబ సభ్యులు ఆకర్షించబడతారని ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. దేనికైనా కానీ మొట్టమొదట వృక్ష నిమంత్రణం చేయాలి, బదనిక నిమంత్రణం చేయాలి. వాటికి గౌరవం ఇవ్వాలి, ఆ వృక్షానికి గౌరవం ఇవ్వాలి, ఆ యొక్క బదనికి గౌరవం ఇవ్వాలి. దాని నుంచి మనం ప్రయోజకత్వం పొందుతున్నాం కాబట్టి దాని పర్మిషన్ కోరుకోవాలి. మన ఇంటికి ఎవరైనా ప్రవేశించాలంటే మనం పర్మిషన్ లేనిదే ఎలాగైతే లోపలికి రారో అదేవిధంగా వారి యొక్క ఆస్తి, అది వారి సంపద, ఆ సంపదను మనం పొందాలంటే దానికి తగినటువంటి రోజు ఆదివారము, అమావాస్యతో కూడినటువంటి ఆదివారం నాడు అర్ధరాత్రి చేయాల్సినటువంటి పని చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి సామాన్యులు చేయలేరు. కాబట్టి ఎవరైనా సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తే ఇందులో సక్సెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క బదనిక గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే దీన్ని ఆషామాషిగా తీసుకోవడానికి మీరు ప్రయత్నించకండి. దానివల్ల ప్రమాదం కూడా వాటిల్లో అవకాశం ఉంది. ఇది సాధకులు, నిపుణులు చేయవలసినటువంటి పని. కానీ చాలా మంది అడుగుతున్నారు నన్ను, గురుగారు బదనిక గురించి చెప్పండి అని. నేనేం చెప్పడానికి రెడీమే, కానీ దాన్ని సాధన చేసినటువంటి వారు మాత్రమే ఉపయోగించుకోగలరు. మీ ఇంటి ముందరే మీ యొక్క పొలంలోనో లేకపోతే మీ యొక్క చుట్టుపక్కల ఎక్కడో ఒక జువ్వు చెట్టు ఉంటుంది, దానికి బదని కూడా ఉంటుంది. అయితే దాన్ని తీయడానికి మీకు సాహసం కావాలి, దాన్ని తీసుకొని ఉపయోగించుకోవడానికి సాధన శక్తి కావాలి, నిగ్రహ శక్తి కావాలి. దాన్ని ఉపయోగించుకోవాలన్నప్పుడు మీరు గొప్ప స్థాయికి రావడానికి భగవంతుడు సాక్షాత్తు శివ భగవానుడు పార్వతీ మాతలే మీకు అనుకూలాన్ని ఇస్తారనడంలో ఎలాంటి సందేహమే లేదు. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.